ఒకవైపు ఇండియాకి హీట్ వేవ్ వస్తుంది, మరోవైపు ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పెరిగిన చెట్లను కొట్టిపడేశారు. అటువైపు అక్కడెక్కడైతే ఉందో అదంతా కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్కి ఎకో సెన్సిటివ్ జోన్ ఇది. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ ఉండడం వల్లనే కేబీఆర్ పార్క్ ఇంకా అంత మంచిగా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు అక్కడెక్కడ ఎవరెవరైతే వాకర్లు వెళ్తున్నారో వాళ్ళందరూ ఆలోచించాలి. ఇక్కడ చుట్టుపక్కల 6-7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వచ్చేస్తే మీరు అనుకుంటున్న కేబీఆర్ అనుకున్నట్టు కేబీఆర్ లాగా ఉండదు. మొత్తం సౌండ్ పొల్యూషన్ లోపలికి, ట్రాఫిక్ సౌండ్స్, కింద ఉన్న ట్రాఫిక్ కాస్త పైకి వెళ్తుంది అంతే. చూడండి జేసీబీలు ఎలా పెట్టారు. అసలు పర్మిషన్లు ట్రీ కటింగ్ వాల్టా అథారిటీ అని ఒకటి ఉంటుంది, దాని పర్మిషన్ లేదు. ఆల్రెడీ దీనిపైన స్టే ఆర్డర్స్ ఉన్నాయి, దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. కేవలం కాంట్రాక్టర్కి ఇచ్చామా, ఇవన్నీ జనాలు మేల్కోకముందే కొట్టి పడేసామంటే ఎవరి కోసం ఇవన్నీ? మీరు నాటిన చెట్ల నాకు అర్థం కాదు, నేను అడుగుతున్నా. జేసీబీలు పెట్టినారు, ఇవన్నీ పెట్టినారు కదా, మీరు నాటిన చెట్ల ఇవి. ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను అడగాలి కదా, పబ్లిక్ హియరింగ్ చేయాలి కదా. మీరు ఎటువంటి పబ్లిక్ హియరింగ్ చేయకుండా, ఎన్ని చెట్లు కొట్టేస్తున్నామనేది చెప్పకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టకుండా, ఒక ట్రాఫిక్ స్టడీ చేయకుండా, ఏ టెక్నికల్ బేసిస్ పైన చేస్తున్నారు? ఇజ్ ఇట్ ఎ టెక్నికల్ ప్రాజెక్ట్ ఆర్ ఇజ్ ఇట్ ఎ పొలిటికల్ ప్రాజెక్ట్? ఫ్యూచర్ జనరేషన్, కరెంట్ జనరేషన్ ఆలోచించాలి. అందరం కలిసి రావాలి హైదరాబాద్ ప్రజలు. ఇక్కడ ఈ జేసీబీ ఏదైతే ఉందో, ఈ జేసీబీ చుట్టూ 100 మంది నిలబడితే కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు ఆగవు. ఈరోజు కేబీఆర్ పార్క్, రేపొద్దున మీ ఇల్లు, రేపొద్దున బొటానికల్ గార్డెన్, సికింద్రాబాద్లో ఇంకేదో పార్క్, మల్కాజ్గిరిలో ఇంకేదో ఫారెస్ట్, బోలారం, ఐడిపిఎల్, ఏదో ఒకటి. అంతమేంటి దీనికి?